JNTU-A 3-1 బీటెక్ CSCలో R23 రెగ్యులేషన్ వాళ్ళకు ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్ ఉంది. దానికి టిప్స్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ముందు ఏమేమి చదవాలి చెప్తా, ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా, టిప్స్ అవన్నీ కూడా. ముందు టిప్స్ చెప్పి ఆ తర్వాత ఇది. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి, ఖచ్చితంగా షేర్ చేయండి ప్లేలిస్ట్ని. ఇక ఇందుట్లో చూసుకుంటే ఈ ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్లో ముందు మీరు వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ మిషన్స్ గురించి తెలుసుకోండి. ఆ తర్వాత FA కన్స్ట్రక్ట్ చేయడం ఎలానో తెలుసుకోండి. అయితే ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, పైథాన్ అయినా కావచ్చు, వేరే రకమైన C# ఏదైనా కానివ్వండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఈ లాంగ్వేజెస్కి వాటి గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. ఎలా రాయాలో కూడా నేర్చుకోండి. ఫ్యూచర్లో నిజంగా రియల్ టైమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఉపయోగపడతాయి మీకు అవి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ పలానా రిక్వైర్మెంట్తో క్రియేట్ చేయాలని ఇలాంటివి అక్కడే ఉపయోగపడతాయి కాబట్టి దాని మీద ఎక్కువ. అయితే ఇక FSMs మీద ఖచ్చితంగా అయితే నేర్చుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఫ్రీ గ్రామర్స్ ఏదైతే ఉంటాయో, సో పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేసి, సో అవి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ట్యూనింగ్ మెషిన్స్ గురించి తెలుసుకోండి. ఇక ఆ తర్వాత అన్డిసైడబిలిటీ గురించి తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కంపైలర్ ఫేజెస్ గురించి తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి టాప్ డౌన్ పార్సర్ గురించి తెలుసుకోండి. లెక్సికల్ అనలైజర్ గురించి తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి బాటమ్ అప్ పార్సర్ గురించి తెలుసుకోండి. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ గురించి కూడా తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కోడ్ ఆప్టిమైజేషన్, కోడ్ జనరేషన్ గురించి తెలుసుకోండి. ఓవరాల్గా ఇవి గనక చూసుకున్నట్టయితే ముందు మీకు అందుట్లో ఎక్కువ శాతం దిగేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అయితే వీటి గురించి చెప్పాం కదా. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి యూనిట్ వైజ్గా. సో యూనిట్ 1 చూసుకున్నట్టయితే మీకు తెలియదు కాదు. యూనిట్ 1 ఏంటి? యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఆటోమేటా అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇందుట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో ఫైనైట్ ఆటోమేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే DFAకి NFAకి మధ్య డిఫరెన్స్ అడుగుతాడండి విత్ ఎగ్జాంపుల్స్. ఇక ఆ తర్వాత DFA కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో, సో అవి రకరకాల కేసెస్లో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయడం. ఆ స్ట్రింగ్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఎండింగ్ విత్ 0-1 అలా అనమాట. ఇక తర్వాత వచ్చేసరికి NFA టు ఈక్వలెంట్ DFA కన్వర్షన్ ప్రాసెస్. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా మీరే రాయాలి. ఇక ఆ తర్వాత ఈక్వలెన్స్ ఆఫ్ NFA అండ్ DFA దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. దానికి ప్రూఫ్ కూడా అడుగుతాడండి. ఇక ఆ తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి అడుగుతాడండి, వాటి అప్లికేషన్స్ గురించి అడుగుతాడు. ఇక ఆ తర్వాత కన్వర్టింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ టు ఫైనైట్ ఆటోమేటా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఆ ప్రొసీజర్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత రెగ్యులర్ గ్రామర్ అంటే ఏంటి, సో ఫైనైట్ ఆటోమేటాకి దీనికి రిలేషన్ ఏంటి అడుగుతాడు. ఇక ఆ తర్వాత పంపింగ్ లెమ్మా గురించి అడుగుతాడు ఏంటి ఈ రెగ్యులర్ లాంగ్వేజెస్లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. ఇక ఆ తర్వాత క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ సెట్స్ గురించి రాయమంటాడు. ఇక ఆ తర్వాత మినిమైజేషన్ ఆఫ్ DFA గురించి అడుగుతాడు, వాటికి ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇది యూనిట్ 1 అండి. ఇక యూనిట్ 2 గురించి చూసుకున్నట్టయితే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ అండ్ పుష్ డౌన్ ఆటోమేటా. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి అడుగుతాడు, దాని కాంపోనెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు, ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్ టు A⁴n ఇంటూ B⁴n వేర్ N ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనుకోండి, అలా ఇస్తాడు అనమాట. ఇక ఆ తర్వాత డెరివేషన్ అండ్ పార్స్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతాడు, ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇక ఆ తర్వాత అంబిగ్యూటీ ఇన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి అడుగుతాడు, అదేంటి ఏంటంటాడు. సో ఈ అంబిగస్ గ్రామర్కి ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత
సిఎన్ఎఫ్ చోమ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, ఆ తర్వాత జిఎన్ఎఫ్ గ్రిబాచ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, వీటికి ఎగ్జాంపుల్స్. ఇక ఆ తర్వాత పుష్ డౌన్ ఆటోమేటా పీడిఏ, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, డిఫైన్ చేయమంటాడు, కన్స్ట్రక్ట్ చేయమంటాడు, దాని వర్కింగ్ రాయమంటాడు, ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటాడు. ఇక పీడిఏ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, L = A⁴n × B⁴n. సో ఇక్కడ ఈ కేసులో n > 1 ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు. ఇక ఆ తర్వాత ఈక్వలెన్స్ ఆఫ్ పీడిఏ అండ్ సిఎఫ్జి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత సింప్లిఫికేషన్ ఆఫ్ సిఎఫ్జి, ఫర్ ఎగ్జాంపుల్ రిమూవల్ ఆఫ్ యూజ్లెస్, నల్ అండ్ యూనిట్ ప్రొడక్షన్స్, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఈ యొక్క యూనిట్ 3 గురించి చూసుకుంటే ట్యూనింగ్ మెషిన్స్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపైలర్స్. సో ఇందులో ఏమడుగుతాడు, ట్యూనింగ్ మెషిన్ అంటే ఏంటి, వాటి కాంపోనెంట్స్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ డయాగ్రామ్ గీమని అడుగుతాడు. ఇక తర్వాత ట్యూనింగ్ మిషన్ని కన్స్ట్రక్ట్ చేయమంటాడు స్ట్రింగ్ రివర్సల్కి, ఓకేనా. ఇక తర్వాత ట్యూనింగ్ మిషన్ని డిజైన్ చేయమంటాడు, దేనికి, రికగ్నైజింగ్ ప్యాలిండ్రోమ్ స్ట్రింగ్స్కి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక ఆ తర్వాత వచ్చేసరికి లాంగ్వేజ్ యాక్సెప్టెన్స్ బై ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఫేజెస్ ఆఫ్ ఏ కంపైలర్ గురించి అడుగుతాడు, ప్రతి ఫేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత లెక్సికల్ అనలైజర్ అంటే ఏంటి, దాని రోల్ ఏంటి, మళ్ళీ ఇన్పుట్ బఫరింగ్ అంటే ఏంటి కంపైలర్లో అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత సింటాక్స్ సిమాంటిక్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత టీఎం మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఎగ్జాంపుల్ ఇవ్వమంటాడు. ఇక తర్వాత ఫైనట్ ఆటోమేటా అంటే ఏంటి, పీడిఏ అంటే ఏంటి, టీఎం అంటే ఏంటి అని చెప్పుకున్నాం కదా, ఈ మూడింటికి కంపారిజన్ అడుగుతాడు. ఇక తర్వాత అన్డిసైడబిలిటీ అంటే ఏంటి, ఆ అన్డిసైడబిలిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇది థర్డ్ యూనిట్. ఇక ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్టయితే పార్స్ అండ్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే పార్సింగ్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, దాని ఇంపార్టెన్స్ ఏంటి కంపైలర్ డిజైన్లో. ఇక టాప్ డౌన్ బాటమ్ అప్ పార్సింగ్కి మధ్య కంపారిజన్ అడుగుతాడు. ఇక తర్వాత రికర్షన్ డీసెంట్ పార్సింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటాడు. ఇక తర్వాత ప్రిడిక్టివ్ పార్సింగ్ అంటే ఏంటి, ప్రిడిక్టివ్ పార్సింగ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమంటాడు. ఇక తర్వాత షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు విత్ ఎగ్జాంపుల్. ఇక తర్వాత ఎల్ఆర్ పార్సర్స్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్, ఎల్ఏఎల్ఆర్ ఉంటాయి కదా, వాటి మీద రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత 3 అడ్రస్ కోడ్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి అని అడుగుతాడు. ఇక తర్వాత ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ గురించి రాయమంటాడు, వాటి అడ్వాంటేజెస్ గురించి అడుగుతాడు. ఇక తర్వాత ఎర్రర్ డైరెక్షన్ అండ్ రికవరీ ఇన్ పార్సింగ్ గురించి అడుగుతాడండి. ఇక తర్వాత బాటమ్ అప్ పార్సర్స్ ఫర్ ఏ గివెన్ గ్రామర్ గురించి డిజైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక లాస్ట్ యూనిట్ చూసుకున్నట్టయితే 5th యూనిట్ కోడ్ ఆప్టిమైజేషన్ అండ్ కోడ్ జనరేషన్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే, సో ఏముంటాయి ఇందుట్లో క్వశ్చన్స్, సో ఇందుట్లో వచ్చేసరికి కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటని డిఫైన్ చేయమంటాడు, దాని ఆబ్జెక్టివ్స్ని చెప్పమంటాడు. ఇక తర్వాత ఫీపోల్ ఆప్టిమైజేషన్ గురించి చెప్పమంటాడు, ఎగ్జాంపుల్స్. ఇక తర్వాత బేసిక్ బ్లాక్స్ అంటే ఏంటి, ఫ్లో గ్రాఫ్స్ అంటే ఏంటి డిస్కస్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్ గురించి డిఎస్జి గురించి అడుగుతాడండి, ఎలా ఆప్టిమైజ్ చేస్తాం దాన్ని యూజ్ చేసి అని చెప్పేసి అడుగుతాడు. ఇక ప్రిన్సిపల్స్ ఆఫ్ సోర్స్ కోడ్ ఆప్టిమైజేషన్ గురించి అడుగుతాడు. ఇక తర్వాత కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్ అండ్ డెడ్ కోడ్ ఎలిమినేషన్ గురించి అడుగుతాడు. ఇక తర్వాత లూప్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి అడుగుతాడు. ఇక తర్వాత కోడ్ జనరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, దాని ఇష్యూస్ కూడా చెప్పమంటాడు. ఇక తర్వాత సింపుల్ కోడ్ జనరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, దాని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పమంటాడు. ఇక తర్వాత ఈ కోడ్ ఆప్టిమైజేషన్కి కోడ్ జనరేషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్సెస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి వీళ్ళు అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇదండి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టెప్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇవి ప్రిపేర్ అవ్వటం సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, ప్లేలిస్ట్ని.